బ్రేకింగ్ చూస్తున్నాం. సిరియాపై అమెరికా భీకర దాడులు చేసింది. ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాల టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్ హాకై స్ట్రైక్ పేరుతో అమెరికా దాడులకు పాల్పడింది. గత నెల ఐసిస్ దాడిలో 3 అమెరికన్ సైనికులు మృతి చెందారు. దీంతో సిరియాపై అగ్రరాజ్యం ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా సైనికులకు హాని కలిగించే ఎవ్వరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చింది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. డిసెంబర్ 19 తర్వాత అమెరికా సిరియాలోని ఐసిస్ స్థావరాలపై దాడి చేయడం ఇది రెండోసారి. మునిపటి దాడిలో 70 మంది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. నెల రోజుల్లో 2 సార్లు ఆపరేషన్ హ్యాక్ స్ట్రైక్ లో సిరియాపై దాడులు చేసింది అమెరికా. సిరియాపై అమెరికా భీకర దాడులు చేసింది. ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలే టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్ హాకై స్ట్రైక్ పేరుతో అమెరికా దాడులకు పాల్పడింది. గత నెల ఐసిస్ దాడిలో 3 అమెరికన్ సైనికులు మృతి చెందారు. దీంతో సిరియాపై అగ్రరాజ్యం ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా సైనికులకు హాని కలిగించే ఎవ్వరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చింది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. డిసెంబర్ 19 తర్వాత అమెరికా సిరియాలోని ఐసిస్ స్థావరాలపై దాడి చేయడం ఇది రెండోసారి. మునుపటి దాడిలో 70 వరకు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. నెల రోజుల్లో 2 సార్లు ఆపరేషన్ హ్యాక్ స్ట్రైక్ లో సిరియాపై దాడులు చేసింది అమెరికా.